ఆయన చెప్తున్నారు. ఏమంటారు దీనికి మీ వాయిస్ సంబంధించి? కట్టే వస్తుంది మేడం. మా వాయిస్ బాగా వస్తుందా మేడం? మా వాయిస్ బాగా వస్తుందా? వస్తుంది వేణుగోపాల్ గారు, వాయిస్ బాగా వస్తుంది మేడం. వినిపిస్తుందండి, మాట్లాడండి. మేడం ఇప్పుడు మీకు అదే విధంగా 360 ఛానల్ ప్రేక్షకులకందరికీ నా నమస్కారం. మేడం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు సాక్ష్యాధారాలు ఉన్నాయా, లేదు మేము ఇలాంటి బెదిరింపులకు అంతా బెదిరిపోము అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పార్టీ పెట్టినప్పటి నుంచి గత 25 సంవత్సరాలుగా వైఎస్ఆర్ 30 సంవత్సరాలు 40 ఏళ్ళుగా వైఎస్ఆర్ ఫ్యామిలీతో కూడా ఆయన నడుస్తూ రావడం, అదే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడంలో ప్రధాన పాత్ర వహించిన ఈ విజయసాయి రెడ్డి గారు, అదే విధంగా ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో కానీ అధికారం ఉన్నా లేకపోయినా ఆయన పాత్ర ఆ పార్టీకి సెకండ్ ప్లేస్ ఇవ్వడము, ఇవన్నీ చూడడం. అలాంటి విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చి ఏదైతే సాయి రెడ్డి గారు జర్నలిస్ట్ కాలనీలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, ఎంపీ మిథున్ రెడ్డి, అదే విధంగా ఏదైతే ఎస్పీవై రెడ్డి డిస్టిలరీకి సంబంధించిన సజ్జల శ్రీధర్ రెడ్డి, అదే విధంగా కసిరెడ్డి, వీళ్ళందరూ ఫస్ట్ సిట్టింగ్ లో కూర్చొని లిక్కర్ గురించి డిస్కస్ చేయడము, అదే విధంగా విజయసాయి రెడ్డి గారి విల్లాలో మళ్ళీ ఓఎల్టీ కృష్ణమోహన్, ఐఏఎస్ ధనంజయ రెడ్డి, ఈ రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి వీరందరూ కలిసి మాట్లాడటము, వాళ్ళకు ఒక 100 crores కావాలని 60 crores వచ్చి ఆదాని వాళ్ళ ద్వారా తీసేయడము, అదేవిధంగా డీ కార్డ్ ద్వారా తీసేయడము, 40 కోట్లు 12% ఇంట్రెస్ట్ తో అని ఏదైతే టీవీలకు ముందు వచ్చి స్పీచ్ ఇవ్వడము, ఎవరెవరు పాత్ర ఉందో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత రీపేమెంట్ చేయడము, అదే విధంగా లిక్కర్ లో ఏ విధంగా వచ్చిందనేసి ఈడీలు, అదే విధంగా సిట్టు విచారణ జరుగుతా ఉంది. దాదాపు 3200 కోట్ల దాకా అవినీతి జరుగుండాలని చెప్పేసి ఒక అంచనాలో ఉన్నారు. సరే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏమీ లేదు అంటే ఏమీ లేదనేది విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పాలి కదా. మేము 1-2 సిట్టింగ్లు వేసాము, నాకైతే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళు డబ్బు తీసేమన్నారు తీర్చాను, డిస్టిలరీలు వాళ్ళు టేక్ ఓవర్ చేసుకునేసి ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో ఎస్పీవై రెడ్డి వాళ్ళ డిస్టిలరీస్ దగ్గర వీళ్ళ దగ్గర డిస్టిలరీస్ తీసుకొని ఈ బ్రాండ్లు వీళ్ళకి దాన్ని ఏదైతే డిస్టిలరీ ద్వారా లిక్కర్ షాప్ సప్లై చేసుకొని ఒక్కొక్క కేసుకి ఇంత అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే 1000 రూపీస్ పడిందంటే వీళ్ళు 2000 రూపీస్ ఒక బాక్స్ కమిషన్ తీసుకున్నారని చెప్పి సీఎం ఏది వీళ్ళ అండర్ లో జరిగిందని స్పష్టంగా ఈడీలు అదే విధంగా సిట్లు విచారణలు జరుగుతా ఉన్నాయి. కానీ వీళ్ళు ఏమీ లేదని ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నము, అదే విధంగా టీవీలకు వచ్చి ఇదే విధంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యంగా ఉంది. ఇది మన రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతాయి. ఎందుకంటే మాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు లిక్కర్ సంబంధించి. ఎవరైనా కూడా ఏదైతే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కిందనో లేకపోతే కేసులు ఇవి పెట్టిస్తే ఈ లిక్కర్ టార్గెట్ గాను వాళ్ళకి పర్సంటేజీలు ఇవ్వడం ఇవి జరుగుతూ ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో ఏమీ జరగలేదు, మేము ఏమీ అవినీతి జరగలేదు, అంతా న్యాయబద్ధంగా పరిపాలన జరుగుతుంటే మరి రాష్ట్ర ప్రజలు ఎందుకు 11 సీట్లు ఇచ్చారు? అంత నీతి నిజాయితీగా పనిచేసి అంత అవినీతి లేకుండా ఎమ్మెల్యేలు ఎక్కడ చూసినా దోచుకోవడమే. అదే విధంగా ఏదైతే ఎమ్మెల్యేలు దోచుకుంటా ఉంటే ముఖ్యమంత్రి గారు ఏమి పట్టించుకోకుండా వదిలేయడం, ఆ తర్వాత సెకండ్ గ్రేడ్ లీడర్లు రాష్ట్రంలో ఎక్కడ ఆర్థికంగా ఉన్నా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ జరిగిందో చెప్పాలి వైఎస్ఆర్సీపీ నాయకులు. అదే విధంగా అవినీతే ఎక్కడ లేకపోతే ఇవన్నీ విచారణలో ఎందుకు బయటకు వస్తున్నాయి? విజయసాయి రెడ్డి ఎందుకు చెప్పాడు, లేదా కసిరెడ్డి ఏ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా విచారణలో. ఏమి లేకపోతే ఎందుకు జరుగుతాయి? అంటే వాంగ్మూలం అనేది ఇవ్వడం జరిగింది, కాకపోతే దానికి తగ్గ సాక్ష్యాధారాలు వినిపిస్తుందా? వాయిస్ కట్టే వస్తుంది మేడం. ఓకే, వాంగ్మూలం అనేది విజయ్